హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను బెండకాయ పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. బెండకాయలు తాజాగా బాగున్నాయి ఫ్రెండ్స్, ఫ్రెష్ గా ఉన్నాయి. బెండకాయ పులుసు ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మా వీడియోస్ చూస్తున్నారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఎంతగానో. అందరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వ్యూయర్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఎంతగానో సంతోషపడుతున్నాను ఫ్రెండ్స్ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను బెండకాయ పులుసు పెడుతున్నాను ఫ్రెండ్స్. నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా. ఫ్రెండ్స్, బెండకాయలు కడిగి పెట్టాను, ఆరాయి. బెండకాయ పులుసులో ఫ్రెండ్స్ ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి ఫ్రెండ్స్. చిన్నవి కోసుకోకూడదు, ఎందుకంటే చివిడిపోయిద్ది. ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. అర స్పూన్ వేసా, 1.5 స్పూన్ వేసా ఫ్రెండ్స్ ఆయిల్. ఫ్రెండ్స్, తాలింపులు సరే 2 స్పూన్లు వేస్తున్నా. తాలింపులు ఉల్లిపాయ వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. కరివేపాకు 2 రెబ్బలు వేసా. ఫ్రెండ్స్, బెండకాయలు వేసుకుందాం. నూనెలో మగ్గాలి ఫ్రెండ్స్ కొద్దిసేపు బెండకాయలు. మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిసేపు నూనెలో మగ్గాలి ఫ్రెండ్స్. మగ్గితే మెత్తగా అయింది ముక్క. ఆ తర్వాత టమాటా వేసుకున్నాం. కొద్దిసేపు నూనెలో యాగనిచ్చాము. టమాటా వేసుకున్నాం ఫ్రెండ్స్. సాల్ట్, పసుపు, కారం వేద్దాం ఫ్రెండ్స్. ఒక టమాటానే వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చింతపండు పులుసు పోసుకుంటాం కనుక ఒక టమాటానే వేసాను టేస్ట్ కోసం. సరిపడ పసుపు, ఉప్పు ఫ్రెండ్స్, సరిపడ ఉప్పు వేసుకుందాం. ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్. ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత పులుసు పోసుకుందాం. ఎక్కువ మంట పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. మెత్తగా పిసికాను ఫ్రెండ్స్ చింతపండుని. ఫ్రెండ్స్, అదిగో ఫ్రెండ్స్ చక్కగా వచ్చింది. మనం పులుసు పోసుకుందాం ఫ్రెండ్స్. అన్నీ ఏగాయి, బెండకాయ, ఉల్లిపాయ, టమాటా. ఫ్రెండ్స్, పులుసు పోస్తున్నాను, చింతపండు పులుసు.
మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మగ్గాలి, కొంచెం పులుసులో ఉడకాలి ఫ్రెండ్స్. బెండకాయ ఇక్కడ హైలో పెట్టాను మంట. ఒక 5 నిమిషాలు బాగా ఉడకాలి ఫ్రెండ్స్. పులుసులో ఉడికితే దాని టేస్ట్ బెండకాయకు పట్టింది ఫ్రెండ్స్. బాగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మూత తీసాను ఫ్రెండ్స్. పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్. బెండకాయ పులుసు ఇగో ఫ్రెండ్స్. ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు చూద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకుంటే ఫైనల్ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. వెళ్ళు బయట పెట్టేసి ఫ్రెండ్స్. బెండకాయ పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసాను కదా, ఒక 5 నిమిషాలు ఆగి ఆపేద్దాం ఫ్రెండ్స్. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను బెండకాయ పులుసు చేశాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బెండకాయ పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయాయి బెండకాయలన్నీ. స్టవ్ ఆపేసుకుందాం ఫ్రెండ్స్.